జాతీయ భద్రతా సలహాదారు ఓ రకంగా చెప్పాలంటే గూఢచర్యంలో తల పండిన వాళ్ళని ఆ పదవికి పెడతారు. ఇదివరకు అమెరికా, రష్యా ఇట్లాంటి వాటికి ఉంది, మనకెవరు లేరు, ఉండేవాళ్ళు కాదు, మన రక్షణ మంత్రే అలాగనేటటువంటిది, లేదా రక్షణ శాఖ కార్యదర్శి అదనేటటువంటి డెప్యుటేషన్ కింద వేస్తుండేవాళ్ళు. అలా కాకుండా నరేంద్ర మోడీ వచ్చాక గూఢచర్యంలో తల పండిపోయినటువంటి అజిత్ దోవల్ని తీసుకొచ్చి ఆ పోస్టులో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి నరేంద్ర మోడీ 2014, 19, 19, 24 తర్వాత కూడా ఆయన కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అజిత్ దోవల్ మన జాతీయ భద్రతా సలహాదారు. ఇప్పుడు అమెరికా తరపున ఏంటి, ఇప్పుడున్నటువంటి బైడెన్ గ్రూప్ తర్వాత ట్రంప్ ఏం చేయబోతున్నాడు అంటే, ట్రంప్ నియామకంలో కీలకమైనటువంటిది ఈ జాతీయ భద్రతా సలహాదారు. అమెరికన్ జాతీయ భద్రతా సలహాదారు కిందన వాల్జ్ని నియమించాడు. ఈ వాల్జ్ అనేటటువంటి ఆయన భారత్ పట్ల ప్రేమ ఉన్నది, రైటిస్ట్ ఐడియాలజిస్ట్, చైనా పట్ల విపరీతమైనటువంటి కోపం ఉంది, చైనాని కరోనా సందర్భంలో కూడా నిలదీసినటువంటి వాడు, పాయింట్స్తో సహా క్వశ్చన్ చేసినటువంటి వాడు. అట్లాంటి వ్యక్తి అంటే ఓ రకంగా రైటిస్ట్ ఐడియాలజిస్ట్, యాంటీ కమ్యూనిస్ట్, ఇలాంటి వ్యక్తికి కీలకమైన పదవి ఇవ్వడంతో అంతర్జాతీయ పరిణామాలలో చాలా మార్పులు సంభవించే అవకాశం అయితే ఉంది.